నమస్తే వ్యూవర్స్, మైసెల్ఫ్ డాక్టర్ శ్రీధర్ బల్గా, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్, శ్రీకాకుళం. ఈరోజు నేను పార్కిన్సన్స్ అనే డిసీజ్ గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చానండి. పార్కిన్సన్స్ అంటే తెలుగులో వణుకుడు జబ్బు అంటారు. ఇది ఎక్కువగా 90% మందికి 60 సంవత్సరాల తర్వాత వస్తుందండి ఈ వణుకుడు జబ్బు. కొంతమంది 10% మంది పేషెంట్స్కి మాత్రం 60 సంవత్సరాల కన్నా ముందు కూడా ఈ వణుకుడు జబ్బు అనేది రావచ్చు. పార్కిన్సన్స్ అనేది ట్రీటబుల్ డిసీజ్ అండి. అంటే దానికి ట్రీట్మెంట్ చేస్తే మనలాగే పేషెంట్ మనలాగే నడవచ్చు, మనలాగే వణుకు లేకుండా బతకొచ్చు. పార్కిన్సన్స్ అంటే ఏంటంటే 3 లక్షణాలు మెయిన్గా ఉంటాయండి. ఒకటి వణుకుడు, రెండోది మనిషి బాగా స్లో అయిపోవడం, అంటే స్లోగా నడవడం, కానీ వాళ్ళు రోజు చేసే పనులు ఉంటాయి కదండి, అంటే స్నానం చేయడం, బట్టలు వేసుకోవడం, అలాంటివి కూడా చాలా కష్టంగా ఉంటాయి, స్లోగా చేస్తారండి. మూడోది ఏంటంటే ఎప్పటికప్పుడు మనిషి పడిపోవడం, మనలాగా బ్యాలెన్స్ లేకుండా మనిషి బ్యాలెన్స్ ప్రాబ్లం వల్ల పడిపోతుంటారండి. ఈ 3 మెయిన్ లక్షణాలు పార్కిన్సన్స్లో ఉంటాయండి. మెయిన్ పేషెంట్స్ మన దగ్గరికి ఎలాంటి పేషెంట్స్ వస్తారంటే, ఈ మధ్య డాక్టర్ గారు మాకు ఎక్కువ చేతులు వణుకు వస్తున్నాయని, లేకపోతే బాగా స్లో అయిపోయాను, లేకపోతే ఒక సైడ్ చెయ్యి కాలు స్లో అయిపోయినట్టు అనిపిస్తుందని వస్తుంటారండి. ఇలాంటి పేషెంట్స్కి మనం ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే చాలా మంచి రెస్పాన్స్ ఉంటుందండి. ఇలాంటి కేసెస్ని న్యూరాలజిస్ట్ దగ్గరికి తీసుకొస్తే మేము ప్రాపర్ ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి పర్ఫెక్ట్ ట్రీట్మెంట్ పెట్టి పర్ఫెక్ట్గా నయమయ్యేలాగా చేయగలము. థ్యాంక్ యూ.